ఒక క్రికెటర్ ఎదగాలంటే ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ముత్యాల నాయుడు వీళ్ళ ఫాదర్, మానస వాళ్ళ మదర్. ఎస్పెషల్లీ ఫాదర్ చేసినటువంటి త్యాగాలు అతని జీవితంలో ఎట్లా ఉన్నాయని, ఇతని జీవితాన్ని ఎట్లా మార్చే నితీష్ కుమార్ రెడ్డి యొక్క జీవితాన్ని అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫాదర్ కోసం అయినా ఒక 2000 లైక్స్ అడుగుతున్నా, ఇవ్వండి. ఒక లైక్ కొట్టేసి మీరు వీడియో చూడడానికి కంటిన్యూ చేయండి. గతంలో అంటే తెలిసి తెలియనటువంటి అంటే ఎదుగుతున్నటువంటి క్రమంలో మదర్ మానసాన్ని ఎక్కువగా అడుగుతూ ఉండేవాడంట నితీష్ కుమార్ రెడ్డి. ఏమనంటే, అమ్మ గతంలో మా నాన్నని చాలా ఎక్కువగా ప్రతి ఫంక్షన్కి పిలిచేవారు ఫ్యామిలీలో, మరి ఎందుకమ్మా ఇప్పుడు నాన్న ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఫంక్షన్ జరిగిన ఫ్యామిలీలో ఎవరు పిలవట్లేదు, నీ సైడ్ అంటే మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా ఆయన సైడ్ అయినా వాళ్ళ వైఫ్ సైడ్ అయినా ఎందుకమ్మా అని అడిగితే, నీకోసం ఆయన చాలా పెద్ద త్యాగం చేశారు నాన్న, భవిష్యత్తులో తెలుస్తుంది, నీకు ఇప్పుడు తెలీదు, కానీ ఆయన మళ్ళీ జీవితంలో ప్రౌడ్ అయ్యేలా చేయాలంటే మాత్రం అది నీతోనే సాధ్యం అని వాళ్ళ మదర్ చాలా ఓపెన్గా చెప్పేవారంట. అంటే ఈరోజు ఆ రోజు వచ్చింది, ఆవిడ ఏదైతే ఆ రోజు వస్తుంది అని వెయిట్ చేశారో, నువ్వే చేయాలి, ఆ ప్రైడ్ మళ్ళీ ఆ తండ్రికి నువ్వే ఇవ్వాలని ఆవిడ చెప్పారో, సింగిల్ హ్యాండెడ్గా మొత్తం కోహ్లీ లాంటి వాళ్ళు, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు అందరూ కూడా పెవిలియన్కి వెళ్ళిపోయినటువంటి టైంలో అద్భుతమైన సెంచరీ వాషింగ్టన్ సుందర్ హెల్ప్తో తీసుకున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఒక స్టార్గా ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుగా మారాడు. సో ఈ భవిష్యత్తుగా ఇండియన్ క్రికెట్ మారినటువంటి కుర్రాడి జీవితం వెనక ముత్యాల నాయుడు ఉన్నాడు, మానస ఉన్నారు. ఆ ముత్యాల రెడ్డి యొక్క కష్టాలు ఉన్నాయి, ఆయన చేసినటువంటి అతిపెద్ద సాక్రిఫైస్లు ఉన్నాయి. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో చూస్తే, నితీష్ కుమార్కి 12 years వయసు ఉన్నప్పుడు ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు, అతనితో పాటు ఆడే పిల్లలు వాళ్ళు మాట్లాడుకోవడం ఈయన గమనించాడు, ఫాదర్ గమనించాడు. ఏమని అంటే, అరే ఈరోజు మ్యాచ్లో నితీష్ గడు ఉంటే అసలు మనం గ్యారంటీ కొట్టేసేవాళ్ళం, నితీష్ గడు ఊరెళ్ళటం వల్ల మనం ఓడిపోయాము, వాడు రాలేదు ఈరోజు మ్యాచ్లో అని. ఇది విన్నాడు ఈయన. విని ఏంటి ఎంత బాగా చెప్పుకుంటున్నారు నా కొడుకు అంటే, సీనియర్లు చెప్పుకుంటున్నారు, ఇతను తన వయసు కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళతో ఆడుతున్నాడు ఆ రోజు మ్యాచ్లో. సో ఏంటి వీడేంటి బుడంకాయ గడు, వీడు వాళ్ళతో ఆడడమే గొప్ప అంటే వాళ్ళు వీడికి ఎలివేషన్లు ఇస్తున్నారు ఏంటిదని 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తే, అప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నాడు చిన్న లైట్గా జనరల్ కోచింగ్. ఆ కోచ్తో మాడితే, లేదండి మీ అబ్బాయి అసలు అద్భుతంగా ఆడతాడు, భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్ అదేదని చెప్తే, అప్పుడు ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయించాలని. కోచ్ని మాట్లాడి ఇంకో కోచ్ని, ఎక్స్ట్రా కోచ్ని పెట్టి అతని బ్యాటింగ్ లైనప్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్న దగ్గర ఉంది. ఆ టైంలో మదర్తో చాలా పెద్ద గొడవ అయింది ముత్యాల రెడ్డికి, మానసారెడ్డికి చాలా పెద్ద గొడవ. ఏంటంటే, నువ్వు కొడుకుని ఎక్కువగా ఈ గేమ్ సైడ్ తీసుకెళ్తున్నావు, చదువు అనేది లేకపోతే వాడి జీవితంలో ఏమైపోతాడు. అప్పుడు ఆయన కంగారు పడకుండా కూర్చోబెట్టి, లేదమ్మా మానస నువ్వు అర్థం చేసుకో, వీడు చాలా హై లెవెల్కి వెళ్తాడు క్రికెట్లో, నేను అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాను, పాపను నువ్వు కంప్లీట్గా మెడిసిన్ తనకి ఇష్టం కాబట్టి అటువైపు గట్టిగా చదివించు, కానీ వీడిని నాకు వదిలేసేయి, నేను వీడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అక్కడి నుంచి ఇక కంప్లీట్గా వెనకే ఉండడం, కొడుకు వెనక ఉండడం, చదివించడం, దాంతోపాటు క్రికెట్ ఎక్కువ ఆడించి ఇదంతా చేస్తాం. హిందుస్థాన్ జింక్లో ఈయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, చాలా రేర్గా వచ్చేటువంటి జాబ్ ఆ టైంలో అందరికీ. ఆయనకు వచ్చింది చాలా సంవత్సరాల క్రితం, ఆయన అందులో చేస్తున్నారు. అయితే ఈ జాబ్ చేస్తున్నటువంటి టైంలో 2012లో ఈ హిందుస్థాన్ జింక్ యొక్క బాస్ ఏం చెప్పారంటే, మీరు ఉదయపూర్ వెళ్ళిపోవాలి, ఉదయపూర్లో ఉండి అక్కడి నుంచి జాబ్ చేయాలి, మీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో కూతురు విషయంలో ఓకే, అమ్మమ్మ గారి ఇంటికి మా ఇంటికి పంపించేశారు అక్కడి నుంచి చదువుకుంటుందని. కానీ మరి కొడుకు సంగతి ఏంటి, ఉదయపూర్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఇక వైజాగ్లో ఇదంతా స్టోరీ మనం చెప్తున్నంత వైజాగ్లో జరుగుతుంది. సో ఇక్కడ ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నట్టు అక్కడ ఉండవు, ఈ కోచ్ ఈ రకమైనవన్నీ అవకాశాలు అక్కడ ఉండవు. సో ఇతని కెరీర్ కోసమని 25 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి తన తండ్రి ముత్యాల రెడ్డి స్పాట్లో రిజైన్ చేసేసి ఉద్యోగాన్ని వదిలేశారు. అంటే చూడండి ఎంత డెడికేటెడ్ ఫాదర్, ఎంత పెద్ద సాక్రిఫైస్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అందరికీ వచ్చేటువంటి జాబ్ కాదు, మనం అట్లాంటి నిర్ణయం తీసుకోగలుగుతామా, ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో సాధిస్తాడనేటువంటి ఆలోచనతో జస్ట్ ఒక ఛాన్స్, ఇది వర్కౌట్ అయింది, అవ్వకపోయి ఉంటే. సో అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుని అతిపెద్ద సాక్రిఫైస్ని చేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు వెంటనే తన కొడుకు విషయంలో దిగిపోయి, సరే మరి ఫైనాన్షియల్గా ఎట్లా, ఇక చుట్టాలు ఉంటారు కదా రాబందులు, ఇష్టం వచ్చినట్టు చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు. మీ ఆయన మానసారెడ్డికి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, నువ్వు అసలు అట్లాంటి వాడు ఎందుకు చేసుకున్నావు, అది ఇదని గొడవ పడ్డాం. సో ఈయన ఏం చేస్తాడంటే, ఫినాన్షియల్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పిఎఫ్ కొంచెం మానే వచ్చింది, దాన్ని డిపాజిట్ చేసి దానికి వచ్చే వడ్డీ ఉంటుంది కదా కొంత వడ్డీ, ఆ వడ్డీతోనే ఇల్లు గడిచేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈవిడ అంటే ఈ విషయంలో క్రెడిట్ వైఫ్కి వస్తుంది, ఇంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారంట ఆవిడ. ఈయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, చాలా జాగ్రత్తగా ఇంట్లో అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కున్నారు. అట్లాగే నితీష్ కూడా ఏదైనా షూ కావాలా వద్దా అంటే పాత షూసే వాడడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా, ఇవన్నీ కూడా నితీష్ కూడా అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండి, ఇంకా చుట్టుపక్కల అంటే ఎంతగా తండ్రి కొడుకు విషయంలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడంటే, కొడుకు ఒక మంచి క్రికెటర్ అవ్వాలి, బ్యాట్స్మెన్ అవ్వాలనే విషయంలో
ముత్యాల రెడ్డి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేవటం, ఇతన్ని లేపడం, తీసుకెళ్ళటం, ఆడించడం, మళ్ళీ దగ్గర తీసుకురావడం, ఏదైనా చదివేది ఉంటాయి కదా కొన్ని అకాడమిక్స్ పూర్తిగా వదిలేరు కదా, అందులో కూడా ఏ ఎగ్జామ్ ఉంది ఏంటి వాళ్ళ టీచర్లతో మాట్లాడడం, కంప్లీట్ బాడీ గార్డు, పిఏ అన్నీ తానే అయ్యాడు. అన్నిటికీ మించి ముత్యాల రెడ్డి చేసినటువంటి బిగ్ కెరీర్లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం కంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈయన చేసింది కొడుకు విషయంలో, విశాఖపట్నం దగ్గర నుంచి మీకు చిత్తూరు దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా అటు హైదరాబాద్ మొత్తం రాష్ట్ర వ్యాప్త 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా లేదా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ది బెస్ట్ బౌలర్స్ని పట్టుకొచ్చి వైజాగ్ తన సొంత ఖర్చులతో వాళ్ళని పట్టుకొచ్చి ట్రైన్లలో వాటిని వెళ్ళి మరి వాళ్ళని ఏరుకుని పట్టుకొచ్చి ఇతనికి వైజాగ్లో బౌలింగ్ వేయించేవాడు కొడుక్కి. అట్లాంటి అంటే కొన్ని ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు ఉంటాయి మనకి చాలామంది, ఇందాక నితీష్ కుమార్ రెడ్డిలు ఎంతోమంది ఉంటారు ఈ దేశంలో. ఇతను బౌలింగ్ వేసేవాళ్ళు ఎంతోమంది, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి తమ సొంత ఖర్చులతో ఇతను బౌలింగ్ వేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ స్పిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్, పేస్ కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొనే లెవెల్కి తన కొడుకుని తీసుకెళ్లే దాంట్లో ముత్యాల నాయుడు అసలు చాలా పెద్ద హిట్ అయ్యారు. ఆ విషయంలో ఆయన్ని బాగా మనం అప్రిషియేట్ చేయాలి. సో చుట్టుపక్కల ఊళ్ళలో కానీ వేరే ప్లేసెస్లో కానీ బౌలింగ్ వేయించే వాళ్ళు తీసుకొచ్చి, ఈయనకి అసలు నిద్ర ఉండేది కాదు, ఒక పర్సనల్ బాడీ గార్డ్ లాగా పనిచేసేవారు. అంటే అప్పటికి కూడా రిలేటివ్స్ ఫోన్ చేసి మీరు చేస్తాం తప్పు, బాగా చదివించండి, అది ఇదని చాలా దారుణంగా టార్చర్ పెట్టేవారు. డబ్బుల పరంగా ఇబ్బంది విషయంలో కూడా నితీష్ కుమార్ యొక్క మేనమామ అంటే మానసారెడ్డి గారి బ్రదర్, ఆయన డెఫినెట్లీ అందరూ మెచ్చుకోవాలి. చాలా హెల్ప్ చేశారంట ఆయన కూడా ఫినాన్షియల్గా ఈ ఫ్యామిలీకి. నితీష్ కుమార్ రెడ్డికి అయితేనేమి, ఆయన నితీష్ కుమార్ రెడ్డి చెల్లో అకౌంటర్ తన్ను కూడా దగ్గర పెట్టుకుని చదివించుకోవడం, అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టుకుని. సో ఇట్లా ఈ ఫ్యామిలీ మాత్రం హెల్ప్ చేసింది, మిగతా ఎక్కడి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. అయినా కానీ ఈరోజు అండర్ 14లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఆ తర్వాత ఐపీఎల్కి వచ్చి ఈరోజు ఎస్ఆర్హెచ్కి వచ్చి ఎంతగా అంటే ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఒక 10,000 సంపాదిస్తే 20,000 సంపాదిస్తేనే ఇట్లా కాల్ రెగరేసి పేరెంట్స్ ముందు బిల్డప్ ఇస్తారు. నితీష్ కుమార్ రెడ్డి 20 లక్షలు ఐపీఎల్లో వస్తే, అంటే ట్యాక్సెస్ అవన్నీ పోను 20 లక్షలు వస్తే తీసుకెళ్ళి నాన్నగారు చేతిలో పెట్టాడు. నాన్న నువ్వు ఏదంటే అది, నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అనేసి. అంటే అంత ఫాదర్ చేసినటువంటి సాక్రిఫైస్కి కొడుకు యొక్క డిసిప్లిన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఈ రోజుల్లో ఇట్లాంటివి కదా ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఇట్లాంటివి కదా అనిపిస్తుంది. సో ఈ వీడియో కింద మనం ముత్యాల రెడ్డి యొక్క సాక్రిఫైస్కి హ్యాట్స్ ఆఫ్ ముత్యాల రెడ్డి అని మీరు కామెంట్ చేయండి. చూద్దాం మనం అంతకుమించి ఏం చేయగలుగుతాం ఆయనకి. చూస్తే ఒకవేళ ఆయన కనుక మన అదృష్టం బాగుండి ఈ వీడియో చూస్తే సంతోషపడతారు. క్లియర్ కట్గా మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.